గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన దగ్గర నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు షాకులు తగులుతూనే ఉన్నాయి. తొందరలోనే జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తుంది. ఈ సమావేశాలను కేటీఆర్ చూసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి తనదే బాధ్యతగా కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో అప్పటి నుండి సమావేశాల్లో కేటీఆర్ ను నేతలు ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ వంతు క్యాడర్ తీసుకున్నట్లుంది. తెలంగాణ భవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నేతలు క్యాడర్తో కేటీఆర్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ మాట్లాడారు. అయితే ఆయన మాటలను క్యాడర్ మధ్యలోనే కట్ చేసేశారట. ఇలాంటి మాటలు 10 ఏళ్ల పాటు చెప్పే పార్టీని ముంచేశారంటూ తీవ్రంగా మండిపడ్డారట. పార్టీ పెట్టిన దగ్గర నుండి కష్టపడిన తమకు పదవులు ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ ను నిలదీశారని సమాచారం. ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని ఇతర పార్టీల నేతలను తీసుకొచ్చి అందలం ఎక్కించారని తీవ్రంగా ఆక్షేపించారట. కష్టపడిన తమను మంత్రులుగా పనిచేసిన వారు ఎవరు కనీసం దగ్గరకు కూడా రానియలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని ద్వితీయ శ్రేణి నేతలు క్యాడర్ ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చారా అంటూ కేటీఆర్ ను నిలదీశారట. ఇతర పార్టీల నుండి తీసుకొచ్చి అందలాలు ఎక్కించిన వారితోనే పని చేయించుకొని పార్లమెంటు సీట్లు గెలిపించుకోండి కూడా క్యాడర్ గట్టిగానే చెప్పినట్లు పార్టీలో టాక్. కేటీఆర్ ను అనాల్సిన అనేసి చెప్పాల్సినవి చెప్పేసిన క్యాడర్లో చాలా మంది సమావేశాల మధ్యలోనే బయటకు వెళ్లిపోయారట. బయటకు వెళ్తున్న వాళ్ళని వారించాలని కేటీఆర్ ఎంత ప్రయత్నించినా వినిపించుకోలేదని సమాచారం. దాంతో అవమానంగా భావించిన కేటీఆర్ కూడా సమావేశంలో కూర్చోవటం ఇష్టం లేని వెళ్లిపోవచ్చని గట్టిగానే చెప్పారట. దాంతో మిగిలిన వాళ్ళు కూడా వెళ్లిపోయారని తెలిసింది. ఖమ్మం, భద్రాచలం నుండి వచ్చిన నేతలు క్యాడర్ ఉదయం వచ్చి సాయంత్రం వరకు వెయిట్ చేశారని, అలాంటిది సిటీలోనే ఉండే మీకు వెయిట్ చేయడానికి ఏమొచ్చిందని కేటీఆర్ కూడా మండిపడ్డారట. అయితే కేటీఆర్ మాటలను పట్టించుకోకుండా చాలా మంది వెళ్లిపోయారట. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.